అందరికీ నమస్కారం అండి. నా పేరు పోలవరపు రాము, ఓబీసీ మోర్చా జిల్లా ట్రెజరర్. నా జిల్లా ఉపాధ్యక్షులు సత్య సాయిరామ్ గారికి, అలాగే మన మన సోదరులు చెట్టు సోదరులు, అలాగే గౌడ సోదరులు ఇక్కడ ఉన్నారు కొంతమంది. ప్రతి వారం భారతీయ జనతా పార్టీ మనకి సోమవారం వినతలు ఆఫీస్కి వచ్చిన వినతలు ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇవ్వడం వలన వారి సమస్యలు త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో మన గౌడ సోదరులు చెట్టుపల్లి సోదరులు వచ్చి మనకి వినతులు ఇవ్వడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్లో అవి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్సైజ్ చట్టం ఇప్పుడు ఉన్న చట్టాన్ని ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా దాన్ని సవరణ చేయవలసిన అవసరం ఉందండి. అలాగే గీత కార్మికులకు ఉపాధిని కోల్పోయి వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు లేకుండా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనివలన చాలా సమస్యలు, పిల్లలు భవిష్యత్తు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చెడు వ్యసనాలకి అవకాశం ఉంటుందన్న కారణంతో ఈరోజు కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకొని అవన్నీ మన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇదివరకు 5 ఎకరాలు ప్రతి సొసైటీకి ఇస్తారన్నారు, అది కూడా ఇవ్వలేదు. అలాగే కొంతమందికి కార్మికులకి చెట్టు మీద పడిపోతే వాళ్ళకి కూడా కొంతమందికి వాళ్ళకి పరిష్కారం అలాంటివన్నీ కొద్దిగా లేట్ అవ్వడం, అలాగే వాళ్ళందరినీ క్రోడీకరించి ఎక్కడెక్కడ కుల వృత్తులు ఉన్నారు తగ్గిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. భవిష్యత్తు లేకుండా పోవడం, వాళ్ళ ఉత్పత్తులకి ప్రభుత్వం చేయూత అందించి, అలాగే మన ప్రభుత్వం వారు బ్రాంచ్ షాపులు కూడా ఇస్తున్న వారికి డిపాజిట్ కట్టుకుంటే స్థోమత లేకపోవడం వలన అందులోనే కొంతమంది ధనికులు దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. నిజమైన కార్మికులకి ఏమి ఉండలేదు. అలాంటి చాలా పరిష్కారం మనం ఇవ్వడం, సమస్యల గురించి ఇవ్వడం జరిగింది. రిటర్న్ పూర్వకంగా ఇక్కడ మనం చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి అవన్నీ ప్రభుత్వం వారు వారి దృష్టిని తీసుకొని తగిన పరిష్కారం చేయవలసి కోరుతారు.